నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పిల్లలకు చాలా హెల్తీ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా ఫాస్ట్గా క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చేసిన స్టైల్లో ఒక్కసారి మీరు ఇలా క్యారెట్ రైస్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టారంటే క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా లంచ్ బాక్స్ని మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. ఈ రైస్ అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇది చాలా అంటే చాలా సింపుల్గా చాలా క్విక్గా ఒక 5 మినిట్స్లోనే చేసి లంచ్ బాక్స్ పెట్టేయచ్చు పిల్లలకి. మరి ఈ క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో దానికి ఏమేం కావాలో వీడియోలోకి వెళ్ళి లేట్ చేయకుండా చూసేద్దాం. క్యారెట్ రైస్ కోసం ఫస్ట్ ఇట్లా మీకు కావాల్సినంత రైస్ని కడిగి ఇందులోకి ఒక సగం పావు అంతా ఆయిల్ వేసుకొని ఈ రైస్ని మంచిగా ఉడికించుకోండి అన్నం అయ్యేలాగా. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇక్కడ ఇంకా రైస్ రెడీ అయిపోయింది కదా. ఈ రైస్ని మనము ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకొని అన్నంని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ పైన ఉన్న పీల్ అంతా ఇట్లా పీలర్తోని మొత్తం ఇట్లా తీసేసుకోండి. నేను ఆల్రెడీ తీసేసిన. ఇంకా ఒక గ్రేటర్తోని ఇట్లా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతోని ఈ క్యారెట్ని మొత్తం తురుముకోవాలి. ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇట్లా తురిమేసుకోండి సన్నగా. ఇంకా పిల్లలకి ఏరి తీసేయడానికి కూడా ఆప్షన్ ఉండదు. ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 పావుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ మినపప్పు శనగపప్పు వేసుకోవడం వల్ల పంటి కిందికి వచ్చినప్పుడల్లా మంచిగా కరకర తగులుతూ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోండి. చిన్న కప్పుతోని పల్లీలు కూడా మంచి పచ్చిదనం పోయేంత వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు అనేది ఇలా ఫ్రై కావాలి. ఇంకా ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంకా ఉల్లిగడ్డలు అనేది ఇలా వేసుకోవడం మీ ఆప్షన్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు వేసుకోకపోయినా మంచి టేస్ట్ ఉంటుంది ఈ రైస్. ఇప్పుడు ఇంకా ఇందులోకి కొద్దిగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక టీ స్పూన్తోని సాల్ట్ వేసుకోండి. దానివల్ల ఉల్లిగడ్డలు కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత కూడా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా, ఆ క్యారెట్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసి పచ్చితనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చితనం పోకపోతే అంతగా పిల్లలు ఇష్టంగా తినరు. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది రైస్ అనేది. మంచిగా లో ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఈ క్యారెట్తో కలుపుకొని ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా క్యారెట్కి బాగా పట్టుకొని క్యారెట్ అనేది స్మెల్ రాకుండా బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇక ఇప్పుడు ఇందులోకి మనము చల్లారబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా ఇందులోకి ఇలా పొడి పొడిగా అనుకుంటూ వేసుకోండి. ఎందుకంటే మనము వేడివేడి రైస్ ప్లేట్లో పెట్టినప్పుడు అది కేక్ లాగా అలాగనే స్టిఫ్గా ఉండిపోతుంది కదా. సో మనం దాన్ని చేయితోని విడివిడిగా పొడి పొడిగా అనుకుంటూ వేసుకోవాలి. వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మనమైనా రైస్ వండుకునేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా, దానివల్ల కూడా రైస్ కొంచెం విడివిడిగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం ఇలా పొడి పొడిగా అయ్యేలాగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేంత వరకు ఇలా కలిపేసుకోండి. ఇంకా మీరు ఈ టైంలోనే సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకొని మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే మీకు సరిపడేంత సాల్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంతే సింపుల్, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ హెల్తీగా పిల్లలకు లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోయింది. ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. లంచ్ బాక్స్లోకి ప్రతిసారి ఇలానే చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు మీ పిల్లలే. అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ క్యారెట్ రైస్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్.